నాకు వద్దని చెప్పు బంగారం, నేను తర్వాత తాగుతాను. తాతయ్య తిట్టర్లే పిన్ని. హలో మామ, కార్తీక్ మాట్లాడుతున్నాను. చెప్పమ్మా, ఏంట్రా ఏదైనా హెల్ప్ కావాలా? అవునరా మామ, నాకు అర్జెంటుగా 5,000 రూపాయలు డబ్బు కావాలి. ఓకే మామ, రేపు అరేంజ్ చేస్తాను రా. లేదురా మామ, నేను రేపటి వరకు వెయిట్ చేయలేను. నాకు ఈ రోజే అవసరం వచ్చి పడింది. అవును, చలో ఉన్నాడా? ఇప్పుడే కొత్తగా పెళ్ళింది కదరా, పెళ్ళంతా ఎవరికైనా బయట పోయింటాడు. హాస్టల్లో ఎవరున్నారు? అందరూ వెకేట్ వెళ్ళిపోయారా. సరేరా, అట్లీస్ట్ రేపైనా మిస్ చేయకుండా అరేంజ్ చేయరా. తప్పకుండా మావా, అరేంజ్ చేస్తాను. ఓకేనా? ఓకేరా, థ్యాంక్స్. ఓకే, ఇదిగోండి. రెండు ఇడ్లైనా తినమ్మా. నాకొద్దత్తయ్య, చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటమ్మా? నేను బాత్రూమ్కి వెళ్ళాలి. ఏ, వెళ్ళొచ్చుగా. అది మావయ్య ఏమైనా అంటారని భయంగా ఉంది. ఆయన్ని పట్టించుకోకు, నువ్వు రామ్మా. మనిషి అయినా కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు. రామ్మా, నువ్వు రామ్మా. తీసుకోమ్మా, తీసుకో, వెళ్ళమ్మా. చేయాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు పేపర్ చదువుకుంటున్నారు. ఉమా, హే, ఏమైంది? నేను ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా? చెప్పుమా, ఏమైంది? ముందు ఓ ఇల్లు చూడండి, మనిద్దరం వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం. తప్పకుండా వెళ్దాం, కానీ దానికి ముందు నేను ఎవరు ఏమన్నారో చెప్పు. ఏదైనా అన్నా కూడా పర్వాలేదు, కానీ కానీ ఏముందో చెప్పు. వద్దు, ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేను. వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఏం జరిగిందో చెప్తావా లేదా? ఏం జరగాలి? ఉంటున్న ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళాలన్నా వీలు కాలేదు. దానికి కూడా పర్మిషన్ అడిగి వెళ్ళాల్సి వస్తుంది. కూల్ కూల్, ఈ ఒక్కరోజు ఓపిక పట్టు. నేను డబ్బుకి అరేంజ్ చేశాను, కావాల్సినవన్నీ కొనుక్కున్నా. వెళ్ళి మొహం కడుకో, భోంచేద్దాం. నాకేం వద్దు, ముందు ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్లీజ్ ఉమా, నా మాట విను. రా, భోంచేద్దాం. నేను ఇంతగా చెప్తున్నా, మీరు సీరియస్ గా తీసుకోరేంటి? ఒకే ఇంట్లో ఉంటూ దేన్ని ముట్టుకోకుండా ఎలా ఉండగలం? ఈ ఒక్కరోజుకి అడ్జస్ట్ చేసుకో. రేపు మీరు ఇంతగా ఫీల్ అవుతుంటే నన్ను అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? నీ బాధ నాకు అర్థమైంది. రేపటికన్నీ సర్దుకుంటే నేను చెప్తున్నాను కదా. వదలండి. మీరు అసలు మనిషేనా? మీకెప్పుడు మీ సుఖమే ముఖ్యం. నేనేమైనా మనిషినా, మిషన్నా? అది కాదురా, ఇక్కడ ఉండలేను. నేను చెప్పేది ఆడదాను. నువ్వు మృగంలా బిహేవ్ చేస్తున్నావు. నేనా 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 మృగంలా బిహేవ్ చేస్తున్నాను? మీరే ఒక మృగం. మీకు మీ భార్య ఏమైనా పర్వాలేదు, మీకు కావాల్సింది సెక్స్. దానికి మాత్రమే నేను కావాలి. దానికోసం ఎందుకంత నీచంగా ప్రవర్తిస్తున్నారు? బుద్ధుందా నీకు? ఇవి తేవడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఏమిటో కష్టం? పెళ్ళాన్ని సక్రమంగా చూసుకోలేని వెదవి. ఏమన్నావే? ఏం కూసావు? దీనికందరికీ కారణం ఎవరు? నాకు మా నాన్నకి ఏమైనా గొడవ? ఇదంతా నీ వల్లే కదే. ఆ రోజు మీ నాన్న పిల్లగానే తోకరించుకుంటూ వెళ్ళావు. నువ్వు అసలు మా నాన్న గురించి పట్టించుకున్నావా? అందుకే ఆయనకు నువ్వు అంటే ఇష్టం లేదు. నేనేమైనా ఇష్టపడ వెళ్ళాను? నీ టార్చర్ తట్టుకోలేక కదా వెళ్ళాను. అంతా నా తలరాత. నీలాంటి చేతగాని వాడికి పెళ్ళానయ్యాను. కొంచెం కూడా ఇంక తెలియని రాక్షస కుటుంబంలో పడ్డాను. మా కుటుంబం గురించి మాట్లాడతావా? మా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు? మాట్లాడతావా?
పాటు నేను కాలేజ్కి వెళ్తూ హాయిగా ఉన్నాను. ఏ రోజైతే నేను మెళ్ళ తాలికెట్టాను ఆ రోజు నుంచి నా మనశ్శాంతి పోయింది. వెళ్ళి ఏ రైలు కింద పడతాను, అప్పుడే మీ అందరికీ నా విలువేంటో తెలుస్తుంది. ఏమండి, ఏంటి? ఉదయం మీ తమ్ముడు ఉమతో గొడవపడి వెళ్ళిన వాడు ఇంతవరకు రాలేదు. మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. రూమ్ లో ఉమ ఏడుస్తుందండి. మీరు వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అలాగే. అనుకోండి. ఏ ఆ. ఆ సూట్ కేసు డైరీ సరే. ఉంటుంది